పెన్షన్ వస్తుందా? వస్తుంది. పెన్షన్ ఇప్పుడే 2750 ఇస్తాను, ఇప్పుడు 3000 ఇస్తున్నాడు ఈ పొద్దు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు చేశారు పెన్షన్. ఎలా ఉంది మీకు? మాకు బాగా చేసినాడు, మాకు బాగా చేసినాడు. పింఛన్ బాగా చేసినాడు, పిల్లలకు అమ్మఒడి చేసినాడు, అన్నీ ఇచ్చినాయి. మాకు ఇల్లు కట్టించినాడు మా జగన్మోహన్ రెడ్డి. మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిగా? ముఖ్యమంత్రి మడే మాకు కట్టించినాడు. మడే మేము పెట్టుకుంటే మాకు ఇల్లుని కట్టించినాడు. బోర్ వేపించినాడు, వేసినాడు. మాకు బోర్ వేసినాడు. మాకు జగన్మోహన్ రెడ్డి బాగా లక్షణంగా చేసినాడు. ఒక రగడ రచ్చ లేకుండా ఎక్కడ తిరిగినా కొట్లాడేదంట, ఇదంట అంతా ఏది లేకుండా బాగా బాగా రద్దుగా పెట్టినాడు. మరి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు మీకు? ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? వాలంటీరు. వాలంటీర్ పేరేంటి? అది కాదు, సూర్యప్పుడు డబ్బులు ఏమన్నా అడుగుతున్నాడా వాలంటీర్ నిన్ను? అట్లా లేదమ్మా, అర్థం లేస్తాను ఇంకా లేచి పొర్లుతానట్టు ఇంటికి తెచ్చిస్తాడు. అట్లా అది లేదు కదా, అట్లా తినకూడదు, లంచం తినకూడదు అని చెప్పిండాడు కదా. అట్లా ఏమి లక్షణంగా బాగా ఇంటికాడ తెచ్చిస్తున్నారు. అప్పుడు అక్కడ చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు ప్రమాదంలో ఈడే ఇస్తాండ్రి అనుకో, ఇచ్చిన ఈ అన్నడో నీదొస్తుందో నాదొస్తుందో అని అది ఎంతసేపు కొంతమంది నువ్వు ఉండు రెండుసేపు అనేది ఇట్లా చేస్తాండ్రి. మాకు ఇప్పుడు లక్షణంగా వస్తుంది. మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా, జగన్ రావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా. మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు కదా. ఎప్పుడు వాళ్ళు ఇచ్చేది ఈసారి ఇస్తామంటున్నారు. ఇస్తాడు దాంట్లో అర్థం కూడా ఈడు. ఎందుకని? అంతే. ఆడవాళ్ళందరికీ ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తారంట చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తే. ఇచ్చినా కాదు, చంద్రబాబు నాయుడు చెప్పచ్చు కానీ ఇప్పుడు ఈ లేడు ఎందుకనంటే ఎన్నడి తెచ్చుతాడు అయిపో 4000. ఆ పొద్దే 1000 రూపాయలు చేసినాడు అనుకో, 1000 రూపాయలు చేసి ఎప్ప 3000 పెంచేసినాడు. ఈ పొద్దు ఇంకా అయిపో 4000 ఇచ్చి ఎన్నడో ఇచ్చేది ఈ లేడు. సరే, ఎమ్మెల్యే గారు వస్తా ఉంటారు మీ ఊరికి? ఎమ్మెల్యే గారు వస్తాడు. వస్తారా? పనులు ఏమైనా చేశారా ఎమ్మెల్యే గారు ఈ ఊర్లో? పని ఏమైనా చేశారా? మాకు ఇండ్లు అన్ని కట్టించారు కదా. కొండ మీద రోడ్డు బ్రిడ్జిలని చచ్చిపోతాండ్రి. మళ్ళీ గెలుస్తాడా జగన్ ఈసారి? జగన్ గెలుస్తాడు ఈసారి? గెలిచాలమ్మండి. ఓకే అన్నారా? బాగుంటాం సార్. 500 వస్తుంది సార్. 5000. 5000 ఎందుకు వస్తుంది? 5000 నాకు బాగా లేకుంటే నడం లేకుంటే ఇస్తాను సార్. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ మీకు? జగన్ ఇస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు. ఇస్తాంటారు సార్. వస్తున్నారా? వస్తాంటారు. డబ్బులు ఏమన్నా అడుగుతున్నారా? ఏం అడగలేదు సార్. పర్లేదు చెప్పండి. లేదు సార్, ఏం అడగలేదు. వాలంటీర్ ఇస్తాంటారు. అజయ్ బాగానే పని చేస్తాను. బాగా పని చేస్తాను. మరి గతంలో ఎలా ఉండేది? పెన్షన్ ఎలా ఇచ్చేవాళ్ళు గతంలో? ఇంత ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు? చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఇస్తాండ్రి, ఇప్పుడు వాలంటీర్ వచ్చి ఇస్తాన్నారు. ఈ ఊరేనమ్మా మీది? ఈ ఊరు. ఈ రోజు నుంచి 3000 పెన్షన్ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అవునన్నా, 3000 చేయడం పెన్షన్ బాగుందన్నా, బాగుంది. మాకు ఇంట్లో నాకు 4 పిల్లలు, నాకు ఇంట్లో పింఛన్ ఇస్తానని నాకు బాగుంది ఇంట్లో. ఇప్పుడు అంటే ఇంకా ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్ గారు గెలిచాక మీకు? పథకాలు అంటే ఏం లేదు, మామూలుగా సేన్లు డబ్బులు వస్తాండి అన్న. అమ్మఒడి కానీ? అమ్మఒడి వస్తుందన్న, అమ్మఒడి వస్తుంది. 18,000 నాకు పడదు, వయసు లేదనన్నా. ఇంకంతా బాగుండదు. లేదన్న, దాంట్లో లేనన్నా. ఇంకంతే. మీకు ఎప్పటి నుంచి వస్తుందమ్మా పెన్షన్? నాకు మా ఆయన చనిపోయి 8 ఏళ్ళు అవుతుందన్న. అంటే 8 ఏళ్ళు అయింది నాకు పింఛని రాబట్టి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందన్న, బాగుంది. ఇప్పుడు 3000 కాబట్టి ఇంకా మేలన్న. ఎవరు ఇస్తున్నారు మీకు పెన్షన్ తీసుకొచ్చి? మీకు పెన్షన్ ఎవరు ఇస్తున్నారమ్మా? అంటే జగన్. ఇక్కడ మీ ఊర్లో ఎవరన్నా? మా ఊర్లో రవి అని ఇస్తాడు అన్న. లేడా వాలంటీరు? లేడు స్వామి. అడుగుతున్నాడా మీ వాలంటీరు? లేదు, ఏమీ లేదన్న.
ఏమి అడుగుడు. డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇవ్వడం కానీ అట్లంతా ఏమీ లేదు, ఏం లేదు, ఇచ్చాక డబ్బులు అడుగుతాం కానీ ఏం లేదు, లేదు లేదు. బాగానే పనిచేస్తాడు. ఏమైనా చెప్తాడన్న అట్లా ఏమన్నా ఉంటేనే డబ్బులు బిబ్బులు ఏమీ అడిగిలే, ఏమి లేదు. మీరు ఏమైనా పనులు చెప్తుంటే చేస్తున్నారు ప్రభుత్వం ఏమైనా పథకాలకు సంబంధించి ఇలా పథకం వచ్చిందా? ఏమన్నా ఉంటే చెప్తాడన్న అట్లా ఏమన్నా ఉంటే చెప్తాడు. మా పిల్లలు బాగుండారన్న స్కూల్లో, స్కూల్ చదువుతాడారన్న. అంతేనండి. మరి ఈ ఊరేనన్నా. ఎమ్మెల్యే గారు వస్తూ ఉంటారా మీ ఊరికి? వస్తాంటారన్నా, వస్తాంటారు. గెలిచాక ఏమైనా పనులు చేశారు ఎమ్మెల్యే గారు? ఏమోనన్నా మేము కూలిపోయాలో మాకు అంతగా తెలుదన్న. ఆయన రాకముందు అలా ఉంది, మీ ఊరు వచ్చాక ఏమైనా మార్పు వచ్చిందా అని? మార్పు ఉందన్న, బాగుందన్న. అప్పటికన్నా మార్పు అంటే ఇప్పుడు దావులు రోడ్లు పడుతున్నాయన్నా మాకు. ఇప్పుడు ఈ కుటుంబ మీద రోడ్డు అంతాను పిల్లల చదువులకి అంత ఇంత సాయం చేస్తున్నారు. మాకు అంతే చాలండి. నాకు 3 నెలల నుంచి వస్తుంది. మీ పెద్దకి ఆవిడ 4 ఏళ్ళ నుంచి వస్తుంది. తింటాండం లేచినాక బతిం పెట్టినాడు. మా చేత కాదు పని చేసేది, అందుకే కొడుకు ఇచ్చినాడు. తింటాండం. ఎవరమ్మా కొడుకు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మరి మీ కొడుకు ఏంటి? మా కొడుకు పేరు అదే, నా కొడుకు పేరు అదే జగన్మోహన్ రెడ్డి. అందుకే మేము వేయాల తిన్నాం కాబట్టి అప్సము వేస్తాం. అంటే మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటారు చంద్రబాబు గారు ఈసారి? ఆయాలకు చూద్దాంలే, ఈ చిన్న పొద్దుకు చూద్దాం. ఈ పొద్దు ఇక్కడే. ఈ ఊరేనమ్మా? ఈ ఊరు కాదు, పెనుగోలు. ఏ ఊరమ్మా? పెనుగోలు. ఇక్కడ సచివాలయం కింద వస్తుంది. పెన్షన్ పెంచారంట కదా? పెంచారు. ఎంత పెంచారు? 3000. మీకు పెన్షన్ వస్తుందమ్మా? ఇంకా ఇప్పుడు వస్తుందండి కొత్తగా. మాకు ఇప్పుడు కొత్తగా రాస్తున్నాము. ఈ నెల నుంచి అప్పుడే రాసినారు. దానికి ఇప్పుడు ఇస్తామంటే వచ్చినాము. జగన్ గారు గెలిచాక మీకు ఏమైనా పథకాలు వచ్చాయమ్మా? మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు, ఏం పథకాలు వచ్చాయి? ఏం పథకం వచ్చింది నాకు అట్లా తెలుసు. తెలియదు అట్లా నాకు. అలా కాదు, మీ ఇంట్లో అమ్మఒడి కానీ? అమ్మఒడి అంటే మా ఇంట్లో ఎవరు పిల్లలు లేరు. 18,000 వచ్చినాయి. మీకు వచ్చాయమ్మా? 18,000 వచ్చినాయి. ఇంకా పిల్లలు ఎవరు లేరు మా ఇంట్లో. నేను ఉండేది అవుదాన్ని. నేను దానికి డాక్టర్లో ఉన్నారా? డాక్టర్లో లేను డాక్టర్. మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంది ఇస్తాడు? అతను మగం ఇస్తాడు. చూసే ఉంటారు మీరు కూడా. ఏంది ఈడు ఊరిని ఒట్టి మాటలు మాట్లాడతాడు. అతను వస్తే ఏంది ఈడు వర్షాన్ని లేకుండా చేస్తాడు. వర్షానికి లేకుండా చేస్తాడు. వర్షం మాఫీ అంటాడు. వర్షం మాఫీ పక్కా. చంద్రబాబు నాయుడు వస్తే వర్షం మాఫీ అదొక్కటి చేస్తాడు. అతని జాతకంలో ఉంది అది. అతని జాతకంలోనే ఉంది అది. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాను అంటారు ఆయన. అతను ఒకరికి వేయలే, అంతమందికి ఆడేస్తాడు. గెలిపిస్తే ఏంది రాదు. అతను గెలిపిస్తే అతను రాడు అసలు. జగన్మోహన్ రెడ్డిని దాటుకొని అతను దాటలేడు. అవతలకి ఒక్క అడుగు కూడా వేయలేడు. అంటే ఇవే నా చివరి ఎన్నికలు ఒక అవకాశం మాట్లాడు చంద్రబాబు. ఒక్క అవకాశం కాదు, ఒక్క చూపు కూడా చూడరు అక్కడ. ఎందుకనన్నా ఆయన 40 సంవత్సరాల అనుభవం ఉంది. చచ్చిపోయింది మనసులో ఆశ అనేది, చచ్చిపోయింది అంతే. మరి ఎలా ఉండొచ్చు అనుకుంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వస్తున్నారు కదా? పక్కా గెలుస్తాడు. అదే చెప్తాం కదా, 10 మంది గుంపుగా వచ్చినా పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది.